హాయ్ అండి. మనం రెగ్యులర్‌గా కర్రీ చేసేటప్పుడు కారం యూజ్ చేస్తాం కదా! ఈ కారం ఏ కారం అంటే ఆ కారం యూజ్ చేస్తే కర్రీకి అంత టేస్ట్ రాదు. అలాగే కలర్ కూడా బావుండదు. కానీ గుంటూరు మిర్చి యూజ్ చేసి కారం చేసుకున్నామంటే కర్రీకి టేస్టు అలాగే కలర్ కూడా చాలా బావుంటుంది. అందరికీ ఈ మిర్చి యూజ్ చేసి కారం ప్రిపేర్ చేసుకోవాలంటే మిర్చి అవైలబుల్‌గా ఉండవు కాబట్టి నేను ఈ గుంటూరు మిర్చితో కారం ప్రిపేర్ చేసి సేల్ చేస్తున్నానండి. గుంటూరు మిర్చి కారం ఎక్కువగా మంట లేకుండా అలాగే మంచి కలర్ వచ్చేలాగా నేను 3 రకాల మిరపకాయల్ని తీసుకొని వాటన్నిటిని మిక్స్ చేసి ఎండలో పెట్టుకుంటాను. నేను అలాగే మంచి క్వాలిటీ ఉన్న మిరపకాయలు, అందులో వాడే దినుసులు కూడా మంచి క్వాలిటీ ఉన్నవే యూజ్ చేస్తానండి. చూడండి, చక్కగా మెంతులు, ధనియాలు, జీలకర్ర అన్నీ కూడా వేయించుకొని ఎండలో పోసుకున్నాను. చాలా నీట్‌గా అలాగే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈ కారాన్ని ప్రిపేర్ చేస్తాను. అంతేకాదండి, ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే అప్పటికప్పుడు ఫ్రెష్‌గా కారం ప్రిపేర్ చేస్తాను. బయట మార్కెట్‌లో దొరికే కారం అయితే మిషన్‌లో వేసి ప్రిపేర్ చేస్తారు. అలా కాకుండా ఇలా రోకళ్ళతో కొట్టించుకున్నామంటే కారం రుచి చాలా బావుంటుంది. కేవలం కారప్పొడులే కాదండి, అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మీకు కూడా కావాలంటే కనుక డిస్క్రిప్షన్‌లో ఫోన్ నంబర్ ఇస్తాను. ఒక్కసారి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. చూడండి కారం ఎంత బావుందో. ఇది ప్లెయిన్ కారం అండి. మామూలుగా పచ్చి కారం అంటాం కదా! అది. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో కారం కూడా. కలర్ కూడా చాలా బావుంది. దీన్ని ఈ విధంగా మేము ప్యాక్ చేసి సేల్ చేస్తాము. ఆల్రెడీ 40 కేజెస్ వరకు ఆర్డర్ వచ్చింది. అందుకే కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేశాను. ఇది కూర కారం అండి. మసాలా కారం అంటాం కదా! అది. చూడండి ఎంత బాగా ఉందో మసాలా కూడా. ఈ ఉండలన్నీ నలపాలండి. ఇదే పెద్ద ప్రాసెసు. చేత్తోటి ఇదంతా నలిపేసి కారమంతా సాఫ్ట్‌గా చేయాలి. అప్పుడే బావుంటుంది. కస్టమర్ కూడా సాటిస్ఫై అవ్వాలి కదా! ఈ కారంతో పాటు నేను కొబ్బరి కారం కూడా ప్రిపేర్ చేశాను. మరొక కస్టమర్ అయితే గరం మసాలా కావాలని అడిగారు. ఈ కారప్పొడులు, పచ్చళ్ళు అన్నీ రీజనబుల్ ప్రైసెస్‌లోనే అందరికీ అవైలబుల్‌గా ఉండేలాగా సేల్ చేస్తున్నాము. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేశారంటే వాళ్ళకి కూడా ఉపయోగపడొచ్చు. థాంక్ యూ.